ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. మళ్ళా చదవండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. బాప్తిసం తీసుకున్నాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు అంటారు. కొంచెం చేతులు చూపించండి మీ సోమ్యంలో. చాలా మంది ఉన్నారు. బాప్తిసం తీసుకున్నారు చాలా మంది ఉన్నారు. అంటే 90% ఆర్ సేవ్డ్ పీపుల్ హియర్. 90% రక్షించబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే రక్షించబడిన మనలో సంవత్సరాలు గడిచే కొద్దీ, సీనియారిటీ పెరిగే కొద్దీ, వాక్యం వినే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఏంటంటే ఆ ప్రమాదం, నేనేం కాను, నాకు వాక్యం తెలుసు, నేను అన్ని శోధనలో ఉన్నా నేనేమి కాను అని తెలియని అతిశయము విశ్వాస జీవితంలో వచ్చి పడిపోవడానికి కారణం అవుతుంది ఆ ఫీలింగ్. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, తాను నిలుచున్నాను అనుకునేవాడు. నేను దేవుని దైవం అనుకున్నాను, ఎన్ని శోధనలు వచ్చినా ఇంతవరకు పడిపోలేదు, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నేనేమి లొంగిపోలేదు, నేను బాగున్నాను, ఇంకా ఏం కాను, ఎంత పెద్ద శోధన వచ్చినా, ఎంత పెద్ద ఒత్తిడి నా మీదకి వచ్చినా నేనేం కాను అనుకునేదే మనం పతనం అవ్వడానికి ప్రారంభం. కానీ ఏమనుకోవాలంటే, మనం ఏమనుకోవాలి, ప్రభువా నన్ను బలపరచమని ఉంది, నేను సమస్తము చేయగలను. అయ్యా నీ కృప లేకపోతే నేను నిలవలేను, నీవు బలపరచకపోతే నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోలేను, నీ సహాయం లేకుండా నేను నిలబడలేదు అనుకోవాలే కానీ నేను నిలబడగలను, ఇంకా నేనేం కాను అని అనుకుంటే అది పతనానికి ప్రారంభం. జాగ్రత్త. ఎందుకు ఈ మాట వాడాడు పౌలు అంటే, పాత నిబంధనలో 4 విషయాల్లో ఇశ్రాయేలీయులు దెబ్బతిన్నారు. ఏంటి ఆ 4 విషయాలు చూద్దామా? 6వ వచనం 5-6 వచనాలు చదువుదామా? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యంలో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా. వారు ఆశించి దెబ్బతిన్నారు. వారు మన పితరులు ఆశించి దెబ్బతిన్నారు, మీరు కూడా వాళ్ళలాగా ఆశించి దెబ్బతినకుండా ఉండాలని నేను ఈ దృష్టాంతం చెప్తున్నాను అన్నాడు పౌలు. మనకి చెప్తున్నాడు. ఏంటంట దృష్టాంతం? 7వ వచనం చదవండి అందరూ. జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచినని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండవద్దు అన్నాడు. కాబట్టి వీళ్ళు ఏ శోధనకు లోపడ్డారు అంటే, విగ్రహారాధన అనే శోధనకు వీళ్ళు లోపడ్డారు. ఇప్పటికీ కూడా యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్పి విగ్రహ సంబంధమైన ఆచారాలు, నమ్మకాలు పాటిస్తున్నటువంటి వాళ్ళు మీలో ఉన్నారేమోనని నాకు భయంగా ఉంది. అందుకే చెప్తున్నాడు ఈయన, మీరు నిలుచున్నారు అనుకుంటున్నారు, కానీ విగ్రహ సంబంధమైన శోధన వచ్చినప్పుడు, దీనికి దండం పెట్టు అనే శోధన వచ్చినప్పుడు, దీనికి నమస్కారం పెట్టు అనే శోధన వచ్చినప్పుడు, టెంకాయ కొట్టే తప్పు కాదు అనే శోధన వచ్చినప్పుడు, వింటున్నారా? సిద్ధాంత దగ్గరికి పోదాం అనే శోధన వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? విగ్రహ సంబంధమైన శోధన మీ దగ్గరికి వచ్చిన, మూఢ నమ్మకాలు మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు నిలబడుతున్నారు. ఆశించి వాళ్ళు దెబ్బతిన్నారు. దెబ్బతిన్న వాళ్ళలో ఫస్ట్ పాయింట్ ఎక్కడ దెబ్బతిన్నారంటే, తింటాం తిరగడం అనండి, తింటాం డాన్స్ చేయడం, అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, విగ్రహారాధికులుగా ఉన్నారు వాళ్ళు. నిజమైన దేవుణ్ణి కాకుండా, నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని రాయబడి.
ఏ రూపమునైనను మీరు చేసుకోకూడదు అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. రూపము చేసుకోకూడదు. ఆది యందు వాక్యం ఉండను అని మీరందరూ. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. మనకి దేవుడు ఎవరు చెప్పండి, మీరు ఖాళీ భక్తి చేయండి. మనకి దేవుడు ఎవరు మొదలు చెప్పండి. మనకి దేవుడు ఎవరు? మూడోసారి, మనకి దేవుడు ఎవరు? వాక్యము దేవుడే ఉంటారు. కానీ నువ్వు ఇంకా రాగి పొడకంప, గుమ్మడికాయ, టెంకాయ, కొబ్బరి పీసులు ఏదో కట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నావు. ఎవరు నువ్వు? నువ్వు ఒక విగ్రహారాధికురాలివి. నువ్వు ఒక విగ్రహారాధికుడు. నిజమైన దేవుణ్ణి నమ్మావు, కానీ అంతరంగంలో నీకు ఇంకా మూఢనమ్మకాలు. అది చాలా ఘోరమైన పాపం. అది నాకు చెందవలసిన మహిమలేని విగ్రహములకు చెందనీయను అని దేవుడు అన్నాడు. కానీ ఏం తప్పు లేదని తందాను తాను అంటున్నావు, అందరితో సరేని అంటున్నావు. ఇదేం తప్పు కాదు అంటున్నావు. తప్పు కాదని లోపల అనుకుంటే బాగలేదు. పోయి నువ్వు అదే పని చేస్తున్నావేమో, జాగ్రత్త. కొందరు ఆశించి అరణ్యములోనే రాలిపోయారంట. ఆశించిన దాని తర్వాత తిరుడుకు తాగుడు కూర్చుని ఆడటానికి లేచారంటే ఎంజాయ్ విత్ గంజాయ్ అన్నట్టుగా వాళ్ళు ఇక తిరిగి డ్యాన్సులకి లేచారు. వాళ్ళు అది కూడా ఉన్నాయి. కొంతమంది అవసరం చూస్తున్నప్పుడు అటువంటి పనులు కనబడతా ఉన్నాయి. తర్వాత విగ్రహారాధన. విగ్రహారాధన చాలా ప్రాణం. నీ దేవుడికి అసలు ఇష్టం లేదు విగ్రహాలు. విగ్రహ సంబంధమైన నమ్మకాలు, మూఢాచారాలు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నిలుచున్నాను అనుకుంటున్న నీవు విగ్రహ సంబంధమైన తత్వం, విగ్రహ సంబంధమైన మూఢనమ్మకం అంతరంగంలో ఉండేమో చెక్ చేసుకో. లేకపోతే నువ్వు కరెక్ట్ గా లేవు, దేవునితో నీ సంబంధం సరిగ్గా లేవు. రెండో విషయం 8వ వచనం చదవండి. మరియు వారి వలె మనము వ్యభిచరింపగలము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది కూలింది. ఒక్కరోజే 23,000 మంది. ఇదేం పాపం? 8వ వచనం చదువునా? 8వ వచనం చదువు, అందరూ చదువు. సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకుని పవిత్ర చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి పెట్టి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా తీసిపోనట్టు పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు గెలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది. దేని చేత చచ్చారు? ఏ పాపం? హలో, ఏ పాపం? వ్యభిచార పాపం. అందరికీ తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావు, అసలు చేస్తున్నావో లేదో నాకు తెలియదు. ఇశ్రాయేలు చరిత్రలో వ్యభిచార పాపము చేసి 24 మంది నాశనం అయింది. గుర్తు చేస్తాయి. ఒకటి విగ్రహారాధన. నిలుచున్నాను అనుకుంటూ కూడా విగ్రహారాధన వైపు నువ్వు మొగ్గుతున్నావా? నేను బాగానే ఉన్నాను అనుకుంటూ వ్యభిచార మనస్సు కలిగి బ్రతుకుతున్నావా? వ్యభిచారం అంటే భార్య ఉండగా, భర్త ఉండగా వేరే ఒకరితో సంబంధం కావాలని కోరుకోవటమే. ఆ కోరుకునే ప్రవర్తనే వ్యభిచారం. మోహము చూపు చూస్తే వ్యభిచారం అన్నాడు యేసయ్య. హలో, మోహము చూపు చూస్తే వ్యభిచారం అన్నాడు. వెనక్కి జాగ్రత్తగా. వేరే వాడును మోహము చూపు చూడడానికి అనుకూలంగా అవకాశం ఇచ్చేటట్టు నువ్వు ప్రవర్తించడం కూడా వ్యభిచారం. అది కూడా వ్యభిచారం. పురుషుడు మోహము చూపు చూస్తే వ్యభిచారం. కానీ స్త్రీలో పురుషుడు మోహము చూపు చూచేటట్టుగా నువ్వు ధరించుకోవడం, నడవడం, నిలవడం, కూర్చోవడం, వంగడం, లేవడం మొత్తం పాపమే. ఇది కూడా వ్యభిచారమే. వ్యభిచారం చేసి 24 మంది. 24,000 మంది. అదేం తప్పు కాదు అనుకుంటున్నావు కావాలి. అలా వాడు చూసిందే పాపం అనుకుంటావు కావాలా? ఈమె చూసిందే, ఏమి చేసిందే పాపం అనుకుంటావు కావాలా? ఎవడు చేసినా పాపం.
హోషేయ గ్రంథంలో అన్నాడు. నాకు అది చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక పాస్టర్స్ మీటింగ్ లో వాక్యం చెప్తా ఉంటే అది గుర్తొచ్చి చాలా నేను చెప్పాను ప్లస్ చాలా మంది పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు కూడా. హోషేయ గ్రంథం 4:7 తమకు కలిగిన కొలది వారు నా ఎడల ఏం చదవలేదే, గట్టిగా చదవండి. కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసింది కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుంటారు. కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. ఈ 9వ వచనం చదవండి. చదవనాను. జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవించును, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము. 10 కూడా చదవండి, చదివితే మంచిది. మీరు యెహోవాను లక్ష్య పెట్టడం మాదిరి కనుక వారు భోజనం చేసినందుకు తృప్తి పొందగలిగినరు, వ్యభిచారం చేసినందుకు అభివృద్ధి పొందగలిగినరు, వ్యభిచార క్రియలు చేయడం చేత, ద్రాక్షారసం పానం చేయడం చేత, మద్యపానం చేత వారు మతి చెడిది. 12వ వచనం. నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారం చేయదు, తమ చేతి కర్ర వారికి తెలియజేయను, వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా. వ్యభిచార మనస్సు ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళని త్రోవ తప్పించింది, నిన్ను కూడా త్రోవ తప్పించింది. సహోదరుల వ్యభిచారం చేస్తేనే కాదు, ఇక్కడ వ్యభిచారం మనస్సు. వ్యభిచారం చేయడం, వ్యభిచారం చేసే వాళ్ళకి సహాయం చేయడం, వ్యభిచారపు విధానము, తీరు, ప్రవర్తన, చూసే వాళ్ళకి వ్యభిచారపు తలంపులు వచ్చేటట్టుగా నీ నడక, పడక, నీ కదలికలు. జాగ్రత్త, దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని వింటున్నాడు. యాజకుడని సామాన్యుడని ములాజం లేదంట. నన్ను కూడా చూడంట దేవుడు. నేను చెప్తున్నా ఏంటి, నన్ను కూడా చూడంట దేవుడు. మిమ్మల్ని అంటే చూస్తాడో నన్ను కూడా అంటే, మిమ్మల్ని అంటే శిక్షిస్తాడో నన్ను కూడా అంటే శిక్షిస్తాడంట. జాగ్రత్త. ఆ రోజున కనాను దేశం ఆ పరలోకం పోకపోవడానికి కారణం ఏంటి? 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం. వ్యభిచార పాపం వల్ల సంఖ్యాకాండం గ్రంథంలో ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది. వ్యభిచారం మనస్సు, వ్యభిచార క్రియల్లో పాపం, వ్యభిచారం మనస్సు కూడా అంతే. నువ్వు పెద్ద కింకాంగం అయినా, నువ్వు పాస్టర్ అయినా దేవుడికి ఏమీ లెక్కలేదు అనుకుంటున్నావే. నేను పెద్ద పోస్ట్లో ఉన్నాను, నా సంగతి దేవుడికి తెలియదు అనుకుంటున్నాను. భార్యలు మోసం చేస్తా, భర్తలు మోసం చేస్తా. ఎవరైనా ఉన్నారని నేను అనుకోవట్లేదు. నా సమస్యలు అటువంటి వాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు శోధన అనే దాని మీద మాట్లాడమని నాకు అనిపించింది. శోధన అనేది తీసుకున్నప్పుడు ఈ పోర్షన్ నాకు మనసులోకి వచ్చినట్టు దీన్ని ఆలోచిస్తున్నప్పుడు ఇది గట్టి హెచ్చరిక, ఎందుకో దేవుడు చెప్పమన్నాడు అనిపించింది. చెబుతూ ఉన్నాను. మూడో పాయింట్ చూడండి. అక్కడ 1 విగ్రహారాధన, 2 వ్యభిచారము, 3 మన ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ప్రభువును శోధింపకయుందు. శోధించి సర్పం వలన శోధించకూడదు. శోధించి తీసుకోకూడదు దేవుడి దగ్గర. 106 చూడండి. ఎడారిలో దేవుడిని శోధించి వారు కోరినది ఆయన వారికి ఇచ్చను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. బ్రదరు, సిస్టర్ చూస్తున్నారు బైబిల్ వచ్చిన వాళ్ళన్నా కనీసం. ఎడారిలో దేవుని శోధించి, అది మాట. 3వ పాపం ఏం చెప్పండి? శోధించడం. మొదటిదేమో విగ్రహారాధన, 2 వ్యభిచారం, 3 శోధించారంటే దేవుడికి ఇష్టం లేకపోయినా నాకు ఇవ్వు.
అని శోధించారు. శోధించి ఏం చేసినట్టు ఆయన? ఏమ్మా, వారు కోరినది వారికి ఇచ్చాను. నువ్వు శోధించావు, నీకు ఇచ్చావు. కానీ ఏం జరిగింది? వారి ప్రాణములకు క్షీణత కలుగుతుంది. దేవునికి ఇష్టం లేనిది నువ్వు శోధించి తీసుకుంటే నీకు నష్టమే, కానీ దానివల్ల ఏం ప్రయోజనం? మళ్ళా చెప్పేదా మాట? దేవునికి ఇష్టం లేనిది నీకు ఇష్టమైంది నువ్వు శోధించి తీసుకుంటే నీకు నష్టమే, కానీ దానివల్ల అదే అయ్యా నీకు ఇష్టమైంది ఏదో ఇవ్వాలంటే అది నీకు మేలు, దేవునికి మహిమ. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. 10వ వచనం, వారు సనగకుడి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 4వది ఏం చెప్పండి? సనుగుడు. సనుగుడు ఉందేమో నీకు. మనోళ్ళకి సనుగుడు అంటే ఏంటంటే ఎంత తిన్నా తృప్తి లేకపోవడం. హలో, సనుగుడు అంటే ఏంటంటే వాళ్ళకుంది నాకుంది, వాళ్ళకుంది నాకుంది. వాడు ఇల్లు కట్టుకున్నది నేను కట్టుకోలేకపోయాను. వాడు 4 గంటలు సంపాదించి నాకు 2 గంటల కూడా లేవు. ఏందో నాకు కర్మ. అందరూ బాగా సంపాదించుకొని వేసుకుంటా ఉన్నారు. నేనేందో నా కర్మ, నేను ఎప్పుడు ఎక్కడే ఉన్నాను. అభివృద్ధి లేదు, ఏం లేదు. ఏందో లేదు. నా కర్మ అంటుంది ఎవరంటే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు. నా కర్మ అంటుంది ఎవరంటే 10 గంటలు ఉండకూడదు. నా కర్మ అనుకుంటుంది అసలు లేవాడు అనుకుంటే పర్వాలే. అన్ని సమృద్ధిగా ఉన్నాడు నా కర్మ అనుకుంటున్నావా? సణుగుడు గొనుగుడు మంచిది కాదు. కాబట్టి దేవుడు నీకు చాలా ఇచ్చాడు. సిస్టర్స్, బ్రదర్స్, సణగొద్దు. ఎవరిని పోల్చుకోవద్దు. సణుగొకటి ఏమన్నాడు చెప్పండి? ఆజ్ఞ ఇక్కడ 7వ వచనం చివరి లైన్లో విగ్రహారాధకులై ఉండకుడి. 8వ వచనం మొదటి లైన్లో వ్యభిచరింపక ఉందము. 8వ వచనంలోనే శోధింపక ఉందము. ఇవన్నీ ఆజ్ఞలు. 10వ వచనంలో సనగకుడి. 4 పాయింట్లు. సనిగి సంహారం చేత నువ్వు ఇంకా సనుగుతున్నావా? మోషే మీద సనిగి ఏమైపోయావు? దేవుని శిక్ష. మోషే మీద సనిగారు. ఎవరు తీసుకురామన్నారు? నేను ఐగుప్తుని మమ్మల్ని వచ్చి ఇక్కడ చంపేస్తున్నావు మమ్మల్ని అని. మోషే మీద సనిగారు. సనిగిన మిర్యాము దెబ్బతింది, సనిగిన జనం దెబ్బతిన్నావు. సనుగుడు పాపం కాదనుకుంటున్నాం మనం. తల్లి, చెల్లి, నాకు కూడా భయం. సనగవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు ప్లీజ్. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. ఈ గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించాడు, మిమ్మల్ని దీవించాడు. దేవుడు ఇంత పాయింట్ ఏంటంటే దేవుడు నీకు ఏం కావాలని ఇచ్చాడు. నువ్వు సనగవద్దు. ఎవరి మీద? సేవకుల మీద సనగవద్దు. సనగలేదు. ఎవరిని చూసి కూడా సనగవద్దు. సనుగుడు పాపం అని నాకు తెలియదు, పెద్దగా ఆలోచించేవాడు కాదు. కానీ సనుగుడు కూడా పాపం. ఇప్పుడు ఏమంటున్నాడండి? కిందకి రండి. ఆ సందర్భాన్ని మనసులో పెట్టుకొని ముగింపులోకి వచ్చాం మనం. ఈ సంగతులు 11 వచ్చిన చదవండి అందరూ. 1, 2, 3 స్టార్ట్. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయ. ఎంత రాశాడంట చెప్పండి? బుద్ధి కలగడానికి రాశాడు. చెల్లి, తమ్ముడు, ఇవన్నీ వివరిస్తున్నప్పుడు మన బుద్ధిలో మార్పు రావాలి. ఇప్పుడు నేను వివరించాను ఇందాక చాలా. ఈ వివరణలో నీకు ఏదైనా లోపం, పాపం నీకు అర్థమైతే నీ మనస్సాక్షి గర్తిస్తుంది. బుద్ధి మార్చుకోవాలి. అందుకే దేవుడు ఇవన్నీ రాసి పెట్టాడు. పౌలు చెప్పాడు ఈ మాట, కొరింథీయులకు చెప్పాడు. కొరింథీయులారా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఇవన్నీ రాసి పెట్టాడు. వాళ్ళు 4 పాపాలు చేసి నశించిపోయారు కదా, మీరు కూడా అలాగే ఉంటారా? ఈ 4 మీ సంఘంలో ఉంటే మీ సంఘానికి కూడా అదే కనిపడుతుంది. సంఘస్థులారా, మీరందరూ పరిశుద్ధులే, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళే. కొరింథీయులు మనకంటే పరిశుద్ధులు. వాళ్ళకి రాశాడు,
జాగ్రత్త, దుష్టాంతములుగా సంభవించి మనకు పాఠాలు ఉన్నాయి, బుద్ధి మార్చుకోండి అని చెప్పాడు. ఆ నేపథ్యంలో అన్నాడు 12వ వచనం, ఇప్పుడు చదవండి, ఇంత కీ పాయింట్ ఇప్పుడు చదవండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా. ఎందుకో ముందున్న వాళ్ళంతా పడిపోయారు సిస్టర్, ముందున్న వాళ్ళంతా పడిపోయారు. మోషే కాలంలో కొంతమంది పడిపోయారు, యెహోషువ కాలంలో కొంతమంది పడిపోయారు, న్యాయాధిపతుల కాలంలో కొంతమంది పడిపోయారు. కొత్త నిబంధన రాకముందు పాత నిబంధన కాలంలో కొంతమంది పడిపోయారు. అది చెప్తున్నాడు పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, అయ్యా బాబు, పాత నిబంధన కాలంలో ఇట్టిట్ట పడిపోయారు, మీరు నిలుచున్నారని అనుకుంటున్నారేమో. కొత్త నిబంధన విశ్వాసాలారా, నిలుచున్నానని ఎవడైనా అనుకుంటే ఏం చేయాలంట? పడకుండా జాగ్రత్తగా. మరి పడకుండా చూసుకుంటావా? ఈరోజు ఇదే వర్తమానం. బాగున్నాను అనుకుంటూ బాగలేకుండా ఉన్నారేమో. నేనంటే ఏమనుకున్నా, నేను ఎటువంటి శోధంలో పోయినా నేనేం కాను, ఎట్టాగోళ్ళు చూసినా నేనేం కాను, ఫోన్లో ఎట్టాగి చూసినా ఏం కాను, లేకపోతే ఇంకెందులో ఎట్టాగి చూసినా నేనేం కాను, ఏం కాదు అని అనుకుంటే అది నువ్వు ఏదో అవడానికి ప్రారంభం అవుతుందని అర్థం. ఇప్పుడు ముగింపుకు వచ్చాడు. ముగింపులో మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడండి? 13వ వచనం చదవండి అందరూ. 13వ వచనం మీరు చదవండి, నేను చదువుతాను, మీరు చదవండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఉపయోగించేది. అది ముఖ్యం. మేము నిలబడలేకపోతున్నామని పడిపోబాకండి. మేము నిలబడలేకపోతున్నామని పడిపోబాకండి. నిలబడలేకపోతే దేవుని యొక్క నమ్మకత్వం వైపు చూడండి. ఆయన నమ్మదగిన వాడు. నీకు వచ్చిన శోధన నువ్వు జయించలేనిది నీకు ఇవ్వడు. అది చెప్తున్నాడు. నీకు శోధన వచ్చిందా? ఎవరి ద్వారా నీకు శోధన వచ్చింది? విగ్రహాలకు శోధన వచ్చిందా? వ్యభిచార శోధన వచ్చిందా? శోధించాలి దేవుణ్ణి. ఆయన ఇష్టం సంగతి నాకు అవసరం, నా ఇష్టం శోధి. ఆ శోధన వచ్చిందా? లేకపోతే ఎన్ని ఉన్నా తృప్తి చెందకుండా సరుగుతున్నావా? ఎవరితో పోల్చు, ఎన్ని శోధనలే. ఈ శోధనలో నువ్వు నిలవాలి. ఇందులో పడిపోయే పరిస్థితి వచ్చిందా? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పడిపోయే శోధన నీకు రాలేదంట. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మనం పడిపోయేది పంపడంట మనకి. నువ్వు నిలదొక్కోగలిగిందే పంపుతాడంట, అనుమతిస్తాడంట. అది కూడా కీడు విషయం శోధించడం, చెడుతన విషయం శోధించడం. దేవుడు అనుమతించాడు. సాతాను ఏమన్నాడు? దేవుడి దగ్గరికి పోయి యోబు గురించి సాతాను ఏమన్నాడు? ఎవరైనా చెప్పండి. యోబు దగ్గరికి వెళ్ళి యోబు సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి యోబుని గురించి ఏమన్నాడు? దేవుడా, నాకు సెలవి, నేను యోబును శోధిస్తా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అతను ప్రాణం తీయడానికి లేదు, నేను ఏమైనా శోధించుకోపో. సాతాను నిన్ను శోధిస్తున్నాడు రకరకాలుగా. ఆ శోధనలో నేనేం కాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేనేం కాను. వద్దు, మన ఎక్స్పీరియన్స్ మీద కాదు, నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకంతో నిన్ను కాపాడుతుంది. ఆయన నమ్మదగిన వాడు. ఏ విషయంలో నమ్మదగిన వాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను వాటికి నిశ్చయం ఇచ్చాను. ఎవడును వాటిని నా చేతిలో నుండి, నీవు నిజంగా క్రీస్తు బిడ్డవైతే, మార్మస్సుని బాప్తిజం చేసి పరిశుద్ధాత్మను ముద్రించబడిన దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా చేతిలో నుండి ఎవరు వాటిని. ఇప్పుడు మాట చెప్పనా? ఇప్పుడు మీరందరూ ఎందుకు బ్రతుకున్నారు? మనం అందరం ఎందుకు బాగున్నాము అంటే, సాతాను చాలా సార్లు మనల్ని ఈ 4 రకాల శోధనల చేత ఆయనలో నుండి తప్పించాలని చూశాడు, కానీ దేవుడు మనలను కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నమ్మదగిన వాడు కాబట్టి. చెప్పండి, ఎందుకు? నమ్మదగిన వాడు కాబట్టి. భరించగలిగిన దానికంటే, సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధించడు కాబట్టి మనం ఇప్పుడు బాగున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నమ్మదగిన వాడు, సహించగలిగినంత కంటే ఎక్కువ నిమిషం. దేవుని బిడ్డలారా, ఎక్కువ మాట్లాడటం కూడా శోధనే. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇది అవసరమా అని ఆలోచించి మాట్లాడదాం, లేకపోతే అక్కడ కూడా చిక్కుపడిపోతావు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపబడినవాడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం నీకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరినో ఆ దారిన ఒక మనిషిని పంపినట్టుగా, నువ్వు ప్రమాదంలో ఎక్కడో చిక్కుపడిపోయినప్పుడు, నిన్ను పైకి లేపేవాడు ఎవరు లేనప్పుడు, అక్కడ ఎవరో బండి వేసుకొని పోతానో, ఎవరో వెళ్తానో, నువ్వు ఈ కేకలు విని నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షించినట్టు, నీకు సహాయం చేసినట్టు, నీ నోట్లో నీళ్లు పోసినట్టు, అలా ఎలా రక్షిస్తాడు? శోధనలో ఉన్నప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు కూడా. ఇప్పటికి జరిగింది అదే. మీరు నమ్ముతున్నారో నాకు తెలీదు. ఎప్పటికి మీరు క్షేమం ఉన్నారంటే చాలాసార్లు సాతాను నిన్ను శోధించాడు, కానీ దేవుడి నిన్ను పట్టుకొని కాపాడు, పడిపోకుండా కాపాడు. ఒకవేళ పడిపోయావో తెలీదు, నువ్వు పైకి లేచావు, పడిపోయినా పైకి లేచావు. ఎందుకు లేచావంటే ఆయన నమ్మదగిన వాడు కనుక, నిన్ను విడిచిపెట్టేవాడు కనుక కాదు, కనుక నువ్వు పైకి లేచావు. కాబట్టి దేవుడు సహింపగలిగే దానికి మార్గం కూడా చూపిస్తాడు. తమ్ముడు, చెల్లి, పెద్దలారా, దేవుడు నమ్మదగిన వాడు. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. నువ్వు చేయగలవు, నువ్వు నిలబడగలవు, కాదు అని చెప్పగలవు. ఆ శక్తి నీకుంది, కాదు నువ్వు చెప్పగలవు బ్రదర్. నువ్వు కాదు, నేను చెయ్యను, నేను రాను అని ఉంది నీకు ఆ సామర్థ్యం, కానీ నువ్వు చెప్పడం. కానీ శోధనలో ఉన్నారా? ఈరోజు మెసేజ్ ఏంటంటే, ఆర్ యు గోయింగ్ త్రూ టెంప్టేషన్ ఆర్ టెస్టింగ్ ఆర్ ట్రయల్? టెంప్టేషన్ అంటే శోధన, టెస్టింగ్ అంటే పరీక్ష, కాబట్టి ట్రయల్స్ అంటే అది కూడా పరీక్ష. అందులో కూడా వెళ్తున్నారా మీరు? వాగ్దానం తీసుకో, ప్రభువా శోధన సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధింపలేమని అన్నావు కదా. నీ నమ్మకత్వంలో, నీ శక్తిలో నన్ను ఆ విజయము దయచేయమని దేవుడు. ఈరోజు నువ్వు అడగాలి, అయితే నేను నువ్వు పరీక్షించుకోవాలి. ఎక్కడ నువ్వు దెబ్బతింటున్నావో అది కూడా నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు అడగాల్సింది ఏంటంటే, నువ్వు కనుక జయిస్తే నీకు వచ్చేటువంటి ఒక గొప్ప లాభం ఏంటి అంటే, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. 7వ వచనం చివరి భాగం 2:11. జయించువాడు 2వ మరణం వలన ఏ హానిను చెందడు. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదివాం. ఇప్పుడు 17వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవాలా? సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవికల వాడు గాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇతను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. అద్భుతమైన మాట కాదు, అద్భుతమైన మాట. కాబట్టి నువ్వు జయిస్తే క్రొత్త పేరు ఇస్తాడు, జయిస్తే మరుగైన మన్నాను భుజింపనిస్తాడు, జయిస్తే ఏంటండి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినే అర్హత నీకు ఇస్తాడు. కాబట్టి శోధనలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నీకే శోధన ఉంది, జయించు వానికి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? 1 కొరింథీ 11 ప్రకారంగా, 1 కొరింథీ 11 ప్రకారంగా చూడండి, 27వ వచనం. 1 కొరింథీ 11:27 చదవండి నాతో పాటు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి. కాబట్టి చదవండి ఆ మాట అందరూ. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను.
చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశీలించుకుందాం ఈరోజు మనం అంశం ఏంటి? నిలుచున్నానని అనుకుంటున్నావా నువ్వు? నేను పడిపోనాక నేను నా సంగతి నీకు తెలియదు, నేను చాలా స్ట్రాంగ్, మంచిదే. కానీ నీ వైపు నీ జాగ్రత్త పడాలి. నిలుచున్నాననే కాన్ఫిడెన్స్ నీకుంటే పర్వాలేదు, మంచిది. కానీ నిలుచున్నానని అనుకుంటున్న నీవు పడకుండా జాగ్రత్త. ఎందుకు చెప్పాడు ఇది? ఎందుకు చెప్పండి. పాత నిబంధనలో చాలా మంది అట్లే అనుకొని 4 సమస్యల్లో పడిపోయారు. నువ్వు కూడా పడిపోతావు. అది దుష్టాంతములుగా వారికి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుతాయి. వాటిని దుష్టాంతములుగా దేవుడు మనకి రాసి పెట్టాడు. పాత నిబంధనలో పడిపోయిన భక్తుల కంటే నువ్వేం గొప్పదానికి గొప్పది. నీ పరిస్థితి ఎలా ఉందో, నీ మనస్సాక్షి నీ మీద పడిన దోషాలు చేస్తుంటే ప్రభు దగ్గర పాపాలు క్షమాపణ పొందు. ప్రభా, నా పరిస్థితి బాగాలేదని. దీన్ని ఏదో విపరీతంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్ గా జరిగే సంగతులు నేను చెప్పాను. మీ అంతరంగాల్లో ఎక్కడైనా దోషం ఆత్మదేవుడు చూపిస్తున్నా, ఈ నా ప్రవర్తన, నా జీవితం, నా విధానం కూడా నేను ఇలా ఉన్నానని నీకు అర్థమవుతుంది. మాత్రం ఒప్పుకో. దేవుడికి మంచి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ముందున్నటువంటి పని కొరకాయ ఆయన తలవంచని ప్రార్థిస్తున్నాం. చాలా మంది ఎన్నో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల ప్రొఫెషన్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీ పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారు? జీవమును దేవుడిని సేవిస్తున్నది నిజమైన దేవుని పక్షాన ఉన్నావా? విగ్రహ సంబంధమైన వాటి వైపు తానన్నట్టుగా పరీక్షించుకోవా? అవునని చెప్పవా? అవునయ్యా, ఈ బలహీనత బుద్ధిహీనత నాలో ఉందయ్యా అని చెప్పవా? ఒప్పుకోవా? ప్రభా, నన్ను కనికరించవా? చెప్పవా? చెప్పవమ్మా, చెప్పవా బ్రదరు? ఎవరికి చెప్పకపోయినా దేవుడి కన్నా చెప్పవా? నీ ప్రవర్తన బాగలేదని, నీ సంచారాలు, నీ సంభాషణ, నీ హృదయంలో పడుతున్న మోహం మీద, వ్యామోహం మీద, దాంట్లో నుండి వస్తుంది నీ ప్రవర్తనని నీకు అర్థమవుతుందా? శోధించబడుతున్నావా? శోధిస్తున్నావా? ఎలా ఉన్నావు? ఒప్పుకో. నీ బాహ్య ప్రవర్తన నీ అంతరంగం యొక్క మనస్సును తెలియపరుస్తుంది. ప్రార్థన చేసుకో, దేవునికి అప్పగించుకో, క్షమించమని, బలపరచమని అడుగు. ప్రభా, నేను సంచరించే స్థలాల్లో, నేను ఉద్యోగం చేసే స్థలాల్లో, ఈ గ్రామంలోనే ఆ వీధిలో ఈ వీధిలో తిరిగేటప్పుడు అంటే నేను కూడా వస్తాను. అందులో నేనైనా మీరైనా ఎవరైనా ఎలా ఉన్నాం మనం ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, కడగమని అడుగుదాం, కట్టమని అడుగుదాం. ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? పిల్లరా, ఈ బోధ మీకు కఠినంగా ఉంటే మంచిదే. ఈ బోధ కఠినమైందంటే నీకు మంచిది, నీకు మంచిది, నీకు మంచిది. ఊరగా పైపోగ పూసేటువంటి బోధలకు ఆకర్షించబడి పరిమితపడండి. దానివల్ల లాస్ మీకు. అప్పటికప్పుడు డబ్బులు వస్తాయేమో, అప్పటికప్పుడు ఏమైనా కలిసి వచ్చిందేమో, కానీ శాశ్వతంగా నిన్ను నిలబెట్టేది, నిన్ను కట్టేది, నిన్ను ఆత్మలో బలమైన వ్యక్తిగా తయారు చేసేది ఈ బోధే. ఈ బోధను నువ్వు అసహించుకుంటున్నావు అంటే నీ అంతరంగం సరిగ్గా లేదని అర్థం. ఈ బోధను అసహించుకుంటున్నావంటే నీ ప్రవర్తన అసహించుకోవాల్సిన దానికి బదులు నువ్వు బోధను అసహించుకుంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. ప్రార్థన చేసుకో, దేవునికి అప్పగించు. చాలదా? వారం అంతటికి ఈ బోధ చాలదా నీకు? ఈ నెలంతటికి చాలదా ఈ బోధ నీకు? మంచిగా కట్టుకోవడానికి, దేవునికి సరి చేసుకోవడానికి చాలదా? షో
శోధన వస్తుంది, అందరికి ఎవరికైనా వస్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పాడు శోధన ఎవరికైనా వస్తుంది, కానీ జయించు. జయిస్తే నీకు జీవవృక్షం, జయిస్తే మరుగైన మన, జయిస్తే కొత్త పేరు, జయిస్తే తెల్లరాయిస్తాడు, జయిస్తే నీకు ఎంతో ఆశీర్వాదం. ప్రభు నిన్ను దీవించును కాక, ప్రభు నిన్ను ఆశీర్వదించు.